The Hindu headlines, Hindu editorial. ఎస్ రిమైనింగ్ వర్డ్స్ అని బాగానే ఉన్నాయండి. ఒక డీస్లడ్జింగ్ అనే పదం క్లీనింగ్ అని అర్థం వస్తుంది. డ్రైనేజ్ క్లీన్ చేయడం, రెమనెంట్స్ అన్నిటిని తీసేయడం, దాన్ని డీస్లడ్జింగ్ అంటారు. హజార్డస్ అనే ఒక పదం కనపడిందండి. డేంజరస్ అని అర్థం, రిస్కీ అని అర్థం. దాన్ని పెరిల్ లేదా పెరిలస్ అని కూడా అంటాం. డెలిటరస్ అన్నాడు, దట్ ఈజ్ హార్మ్ఫుల్, ఇంజూరియస్, డ్యామేజింగ్ అని అర్థం. అండ్ కాగ్నిజబుల్ అంటే కాంప్రహెన్సిబుల్, పెర్సెప్టబుల్, తెలుసున్నటువంటిది అని అర్థం. కాగ్నిజబుల్. డీస్లడ్జింగ్ క్లీనింగ్, హజార్డస్ డేంజరస్, రిస్కీ, పెరిలస్, డెలిటరస్ హార్మ్ఫుల్, ఇంజూరియస్, అండ్ కాగ్నిజబుల్. క్లీన్ హౌస్, సెప్టిక్ ట్యాంక్, డీస్లడ్జింగ్ మస్ట్ బి మెకనైజ్డ్ కంప్లీట్లీ. ఈ సెప్టిక్ ట్యాంక్ డీస్లడ్జింగ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మెకనైజ్ చేయవలసిందే. మ్యాన్ పవర్ వాడకూడదు, అక్కడ మెకనైజ్ చేయాలి అంటాడు. బిహైండ్ ద హజార్డస్ క్లీనింగ్ డెత్స్ ఆఫ్ 150 people in 2022 and 2023. 2022, 2023లో 150 మంది మరణించారట. A social audit of 54, of which the Ministry of Social Justice has tabled in Parliament. పార్లమెంట్లో వాటిని వారి యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేశారు అనడానికి టేబుల్ అనే పదం వాడాడు. టేబుల్, టేబుల్డ్, టేబుల్డ్ వెర్బుగా. టేబుల్ మీదకి నౌన్గా తెలుసు, ఇప్పుడు టేబుల్ని ఎలా వాడామంటే వెర్బుగా కూడా. బిహైండ్ ద హజార్డస్ క్లీనింగ్ డెత్స్ ఆఫ్ 150 people, a social audit of 54, of which the Ministry of Social Justice has tabled in Parliament, lies a deleterious business model. ఆ డెలిటరస్ అనే పదం మనం చూసుకున్నాం అక్కడ. వెరీ ఇంజూరియస్ అండ్ హార్మ్ఫుల్ బిజినెస్ మోడల్ వల్లే ఎక్కువ మంది మరణించారట. లోకల్ కాంట్రాక్టర్స్, స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ హ్యాడ్ హైర్డ్ 38 మందిని పనిలోకి తీసుకున్నారు. లోకల్ కాంట్రాక్టర్స్. ఓన్లీ 5 were on a గవర్నమెంట్ పేరోల్. గవర్నమెంట్లో పనిచేస్తున్నట్టుగా ఆ పేరోల్లో కేవలం 5 మాత్రమే ఉన్నారు. ద రెస్ట్ వర్ పబ్లిక్ సెక్టార్ వర్కర్స్ లోన్డ్ టు ప్రైవేట్ ఎంప్లాయర్స్. మిగతా వాళ్ళందరూ పబ్లిక్ సెక్టార్ వర్కర్స్. వారిని ఎవరికి ఇవ్వబడింది? ఎంప్లాయర్స్కి. అబ్స్క్యూరింగ్ లయబిలిటీ. ఎప్పుడైతే వారు గవర్నమెంట్ వర్కర్స్ కారో వారికి ఆ లయబిలిటీ అందే అవకాశమే లేదు. మరణించినప్పుడు గవర్నమెంట్ పేరోల్లో ఉన్నట్లయితే వచ్చే బెనిఫిట్స్ ఏవి కూడా వీరెవరికి అందవు. బికాజ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రోగ్రెస్ ఆన్ దిస్ ఫ్రంట్ హ్యాజ్ లాగ్డ్. ఈ విషయంలో ప్రోగ్రెస్ చాలా లాగ్ అయ్యింది అన్నాడు. దట్ ఈజ్ డిలేడ్. డిస్పైట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ది రిహాబిలిటేషన్ యాక్ట్ 2013. దీనికి వ్యతిరేకంగా ఒక యాక్ట్ ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్. మాన్యువల్ స్కావెంజర్స్గా వారికి జాబ్ ఇవ్వడం మీద ప్రొహిబిషన్ ఉంది. అండ్ ద రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది 2013. ఉన్నప్పటికీ 2013లో చేసిన చట్టం ఉన్నప్పటికీ మాన్యువల్ స్కావెంజర్ని రిక్రూట్ చేశారు. కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, అయినప్పటికీ చేశారు. స్వచ్ఛ భారత్ అడ్వైజరీస్ ఉన్నాయి, స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించిన అడ్వైజరీ సూచనలు ఉన్నాయి. అండ్ ద 2023 నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్ స్కీమ్. ఇన్ని ఉండగా ప్రైవేట్ వర్కర్స్ని
మాన్యువల్ స్కావెంజింగ్కి లోకల్ కాంట్రాక్టర్స్ డిప్లాయ్ చేశారు. ఎన్నున్నాయో చూడండి. ఒకటి ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, రెండవది కోర్టుల యొక్క ఆర్డర్స్ ఉన్నాయి, మూడవది స్వచ్ఛ భారత్ యొక్క అడ్వైజరీస్ ఉన్నాయి, ఫైనల్గా నమస్తే స్కీమ్ ఒకటి ఉంది. అయినప్పటికీ డిస్పైట్ a 2024 parliament reply said 57,758 workers were engaged in hazardous cleaning nationwide. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారట. 57,758 మంది వర్కర్స్ హజార్డస్ క్లీనింగ్ వర్క్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ డేంజరస్ క్లీనింగ్ వర్క్లో వీళ్ళందరూ కూడా ఎంగేజ్ అయి ఉన్నారు నేషన్ వైడ్. బట్ ఓన్లీ 16,791 పీపీఈ కిట్స్ వర్ సప్లైడ్. కేవలం వారికి ఇచ్చింది ప్రొటెక్షన్ కిట్లు ఏవైతే ఉన్నాయో 16,791 మాత్రమే. ఉన్నది 57,000 మంది అయితే ఇచ్చినది కేవలం 16,000 మందికే. ఫ్యూయర్ దాన్ 14,000 హ్యాడ్ రిసీవ్డ్ హెల్త్ కార్డ్స్. వారిలో హెల్త్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కేవలం 14,000 కన్నా తక్కువ ఉన్నారు. Only 837 safety workshops had been conducted. సేఫ్టీ వర్క్షాప్స్ కేవలం ఇప్పటి వరకు 837 వర్క్షాప్స్ మాత్రమే కండక్ట్ చేశారు. ఇన్ 4,800 అర్బన్ లోకల్ బాడీస్. 4,800 అర్బన్ లోకల్ బాడీస్ ఉండగా 837 వర్క్షాపులు, 14,000 మంది కన్నా తక్కువ మందికి హెల్త్ కార్డులు, 16,791 మందికి మాత్రమే పీపీఈ కిట్లు ఉండగా మొత్తంగా వర్క్ చేసింది ఎంతమంది అంటే 57,758 పనిచేశారట. దేర్ ఆర్ అట్లీస్ట్ 2 బ్రైట్ స్పాట్స్. పాజిటివ్గా చూడడం కోసం 2 బ్రైట్ స్పాట్స్ ఉన్నాయి పాజిటివిటీకి. హవెవర్ ఇన్ ఒడిశా వెళ్ళినట్లయితే identified workers have PPE kits and access to mechanized dislodging vehicles, and Tamil Nadu has piloted sewer robots in Chennai to clean over 5,000 manholes. Odisha ఏం చేసిందయ్యా? ఐడెంటిఫైడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ పీపీఈ కిట్స్ ఉన్నాయి. కేవలం పీపీఈ కిట్స్ మాత్రమే కాదు, యాక్సెస్ ఉందట మెకనైజ్డ్ డిస్లడ్జింగ్ వెహికల్స్కి. సో ఒడిశాలో డిస్లడ్జింగ్ జరుగుతోంది, కానీ అది మెకనైజ్డ్గా జరుగుతోంది. అది ఒక బ్రైట్ స్పాట్. తమిళనాడు హ్యాజ్ పైలటెడ్. సో ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించడాన్నే పైలట్ అంటాం. సూయర్ రోబోట్స్ వాడుతోంది. ఎక్కడ టెక్నాలజీని వాడుతోంది, రోబోట్స్ని వాడుతోంది, మ్యాన్ పవర్ కాదు. ఇన్ చెన్నై టు క్లీన్ ఓవర్ 5,000 మ్యాన్ హోల్స్. 5,000 మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడానికి చెన్నైలో రోబోట్సే వాడుతున్నారు. టెక్నాలజీ అండ్ పొలిటికల్ విల్. టెక్నాలజీ ఉండాలి మరియు రాజకీయపరమైన విల్ ఉండాలి. కెన్ దస్ డెలివర్ ద డిజైర్డ్ రిజల్ట్. ఆ రెండు ఉన్నప్పుడు మనం ఊహించినటువంటి, మనం కోరుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. బట్ లిటిల్ హ్యాజ్ రీచ్డ్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్. లిటిల్ అనే పదం నో అని అర్థం వస్తుంది. నథింగ్ హ్యాజ్ రీచ్డ్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్. చాలా డిస్ట్రిక్ట్స్కి ఇది ఇంకా అందవలసే ఉంది. మనకి ఒడిస్సాలో కనపడింది, తమిళనాడులో కనపడింది, మరి అక్కడ కూడా కొన్ని జిల్లాల్లో ఇది లేదు. ఎక్స్పర్ట్స్ ఆల్సో ఫ్లాగ్డ్ ఏ నియర్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ డేటా ఆన్ రూరల్ శానిటేషన్ వర్క్స్. సో ఎక్స్పర్ట్స్ కూడా తెలియచేస్తున్నది ఏమిటయ్యా అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారన్న విషయం శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇంకా తెలియదు. ఇండియాస్ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. ఇండియాలో ఉన్న అసలైన సమస్య ఏమిటయ్యా అంటే ఎన్ఫోర్స్మెంట్. ఇండస్ట్రీ మెంబర్స్ హ్యావ్ సెడ్ మోస్ట్ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బీ క్లీన్డ్ రోబోటికల్లీ ఇఫ్ క్యాపిటల్ సబ్సిడీస్ అండ్ ఆపరేటర్ ట్రైనింగ్ ఎక్స్పాండ్. ఇండస్ట్రీ మెంబర్స్ చెప్తున్నారు చాలా వరకు ఉన్న అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోబోటిక్గా మనము క్లీన్ చేయొచ్చు. ఎప్పుడు? క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చినప్పుడు, ఆపరేటర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చేయొచ్చు. అయినప్పటికీ
గవర్నమెంట్ టెండర్స్ ఆఫెన్ సొలిసిట్ మాన్యువల్ బిడ్స్. అంత అవకాశం ఉండి కూడా ఇంకా గవర్నమెంట్ ఏం కోరుకుంటుందయ్యా అంటే సొలిసిట్, ఆస్క్ ఫర్ మాన్యువల్ బిడ్స్ అడుగుతాం. మోస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్స్ ఆర్ పేపర్ టైగర్స్. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితం పులులు మాత్రమే. ఇవన్నీ పేపర్ మీదే ఉంటున్నాయి, యాక్టివిటీలోకి ఏది రావడంలా, యాక్షన్లో ఏమీ లేదు. ఇవన్నీ పేపర్ టైగర్స్లా ఉన్నాయి. ఓన్లీ 14 crore హ్యాస్ బీన్ రిలీజ్డ్ సో ఫార్ అండర్ ద నమస్తే స్కీమ్. ఈ స్కీమ్లో ఇప్పటి వరకు కేవలం 14 కోట్ల రూపాయలను మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇన్సఫిషియంట్ టు మెకనైజ్ సూయర్ క్లీనింగ్ ఇన్ ఈవెన్ వన్ మేజర్ సిటీ. 14 కోట్ల రూపాయలంటే దట్ ఈజ్ ఇనాడిక్వేట్, ఇన్సఫిషియంట్ టు మెకనైజ్ సూయర్ క్లీనింగ్ ఈవెన్ ఇన్ వన్ మేజర్ సిటీ. 14 కోట్లు అంటే ఏం జరుగుతుందండి? ఒక్క సిటీలో కూడా క్లీనింగ్ జరగదు అంటున్నాడు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ వర్కర్ డెత్, ఒక వర్కరు మరణించిన సందర్భంలో, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, పోలీస్ రుటన్లీ బుక్ ద లోయెస్ట్ ర్యాంకింగ్ సూపర్వైజర్ ఆర్ క్లాసిఫై ద డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఒక వర్కరు మరణించినప్పుడు పోలీసులు రొటీన్గా ఒక చిన్న సూపర్వైజర్ మీద కేసు పెడతారు, లేదా యాక్సిడెంట్గా కేసుని క్లోజ్ చేస్తారు. సో దీన్ని ఎవరూ సరిగ్గా అడ్రస్ చేయడం లేదు ఈ ప్రాబ్లమ్ని అని తెలియజేస్తున్నాడు. ద సుప్రీం కోర్ట్ has asked for offending contracts to be cancelled and monetary liabilities imposed on principal employers. సుప్రీం కోర్ట్ అడిగింది, ఎవరైతే కాంట్రాక్ట్లు తీసుకున్నారో, దేనివల్ల అయితే అఫెండ్ అవుతున్నామో వాటిని క్యాన్సిల్ చేయాలని, మానిటరీ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవడైతే జాబ్లోకి తీసుకున్నాడో ఆ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ మీద వాడి చేతే ఆ డబ్బులన్నీ కట్టించాలి అని, వాడిదే లయబిలిటీ అని సుప్రీంకోర్టు తెలియజేస్తాం. బట్ లోకల్ బాడీస్ ఆర్ స్టిల్ టు నోటిఫై సచ్ రూల్స్. ఈ రూల్స్ని ఇప్పటి వరకు లోకల్ బాడీస్ నోటిఫై చేయలేదు. లోకల్ బాడీస్ ఆ రూల్స్ని నోటిఫై చేయవలసి ఉంది. 2/3 ఆఫ్ వ్యాలిడేటెడ్ వర్కర్స్ ఆర్ ఆల్సో దళిత్స్. ఈ యొక్క వ్యాలిడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాలిడేటెడ్ వర్కర్స్, అందులో 2/3 దళిత్స్. అయినప్పటికీ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్, పునరావాస పథకాలు ఏవైతే ఉన్నాయో, పునరావాస ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో రేర్లీ ఇన్క్లూడ్, ఉండదు అని చెప్పడానికి రేర్, నాట్ ఇన్క్లూడ్ అని అర్థం. రేర్లీ ఇన్క్లూడ్ అంటే నాట్ ఇన్క్లూడ్ హౌసింగ్ ఆర్ స్కాలర్షిప్స్ దట్ మైట్ హెల్ప్ ఫ్యామిలీస్ ఎగ్జిట్ కాంటెంప్టబుల్ ఆక్యుపేషన్స్. ఏ ఆక్యుపేషన్ అయితే ఎవరు కంటెంప్టబుల్ అంటాం, వివాదాస్పదమైన కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఆక్యుపేషన్స్ నుంచి వారు బయటికి రావాలి అంటే ఆ ఫ్యామిలీలో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు ఉండాలి, ఆ ఫ్యామిలీలకు హౌసింగ్ ఉండాలి. అది మాత్రం జరగడం లేదు. కంటెంప్టబుల్ ఆక్యుపేషన్. విమెన్ హూ స్టిల్ స్వీప్ డ్రై లాట్రిన్స్ రిసీవ్ ఈవెన్ లెస్ పాలసీ అటెన్షన్. ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు కూడా ఈ క్లీనింగ్లో ఉన్నారు, కానీ వారికి అతి తక్కువ అటెన్షన్ ఇవ్వబడుతోంది. అమాంగ్ అదర్ మెజర్స్, మిగిలిన విషయాలకు వచ్చినప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ మస్ట్ మెకనైజ్ సూయర్ క్లీనింగ్ పోస్ట్ హేస్ట్. సో అర్బన్ లోకల్ బాడీస్ ఖచ్చితంగా ఏం చేయాలి? మెకనైజ్ చేయాలి. అండ్ మేక్ ఇట్ ఏ లైసెన్స్డ్ ట్రేడ్ and operating without a valid certificate a cognizable offense. ఒకవేళ తెలిసి ఎవడైనా వ్యాలిడ్ సర్టిఫికేట్ లేకుండా ఆపరేట్ చేసినట్లయితే నోయింగ్లీ ఎర్రర్ చేసినట్టుగా, నోయింగ్లీ క్రైమ్ చేసినట్టుగా కాగ్నిజబుల్ అఫెన్స్గా తీసుకోవాలి అంటున్నాడు. లోన్స్ ఫర్ వర్కర్స్ టు ఆపరేట్ ద మెషిన్స్ దట్ రీప్లేస్ మాన్యువల్ ఎంట్రీ షుడ్ బి అప్స్కేల్డ్ and linked to guaranteed service contracts for municipalities. Loans for workers to operate machines that replace manual entry. Manual entry లేకుండా మెషిన్సే ఉండాలి, వాటిని అప్స్కేల్ చేయాలి అన్నాడు. స్కేల్ అప్ అనర్థం ఇంక్రీజ్ చేయాలి.
అండ్ లింక్డ్ టు వాటిని లింక్ చేయాలి గ్యారంటీడ్ సర్వీస్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ మున్సిపాలిటీ. సో ఇతను మాన్యువల్ లేబర్ నుంచి మెకనైజ్డ్ లేబర్ అయ్యాడు, అతనికి వర్క్ ఇవ్వాలి, అది లోకల్ మున్సిపాలిటీసే ఆ వర్క్ని ఇవ్వవలసి ఉంది. ఫైనల్లీ ద నేషనల్ గవర్నమెంట్ షుడ్ ఇంక్లూడ్ సెప్టిక్ ట్యాంక్ డిస్లడ్జింగ్ అండర్ ద స్వచ్ఛ భారత్ రూరల్ బడ్జెట్. సో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఏదైతే ఉందో అది స్వచ్ఛ భారత్లోకి తీసుకురావాలి, దాన్ని రూరల్ బడ్జెట్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఎక్స్టెండ్ నమస్తే ప్రొఫైలింగ్ టు గ్రామ పంచాయత్. స్వచ్ఛ భారత్నే కాదు, ఈ నమస్తేని కూడా ఎక్కడికి తీసుకెళ్లాలంటే రూరల్ పంచాయత్ వరకు, గ్రామ పంచాయత్ వరకు తీసుకువెళ్ళాలి, రూరల్ బడ్జెట్ నుండి వాటిని ఖర్చు పెట్టాలి అన్నాడు. ఈ విధంగా డీస్లడ్జింగ్ విషయంలో మెకనైజ్డ్ డీస్లడ్జింగ్ అవ్వడం వలన మ్యాన్ పవర్ ఎక్కువగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతమంది మరణించవలసిన అవసరం లేదు, వారు డిగ్నిటీతో బతికే అవకాశం వస్తుంది. కాబట్టి ఫండింగ్ పెంచాలి, మెకనైజ్ చేయాలి, మెకనైజ్ చేసిన వాళ్ళకి వర్క్ ఇవ్వాలి, మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి, నమస్తేలో కానీ స్వర్ణ భారత్లో కానీ దీన్ని తీసుకోవాలి, రూరల్ ఏరియాలో గ్రామ పంచాయతీలో డీస్లడ్జింగ్ మెకనైజ్డ్ అయ్యేలా చూడాలి. డ్రెస్డ్ ఇన్ ఫ్యాన్సీ ఆర్ ఫెస్టివ్ క్లోత్స్ అడార్న్డ్ ఆర్ డెకరేటెడ్ ఎలాబరేటెడ్. డెకప్ అంటే అదేటండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుంటారు కదా, దాన్ని అంటారట. చూద్దాం. షీ వాజ్ ఆల్ డెక్డ్ అప్ ఇన్ ఎ బ్యూటిఫుల్ శారీ ఫర్ ద వెడ్డింగ్. వెడ్డింగ్ కోసం ఆవిడ చాలా బ్యూటిఫుల్గా డ్రెస్ వేసుకుంది కాబట్టి షీ వాజ్ ఆల్ డెక్డ్ అప్ అన్నాడు. డూయింగ్ ద రౌండ్స్, స్ప్రెడింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓ చక్కర్లు కొడుతోంది అని అర్థం, చక్కర్లు కొడుతోంది. ఎస్పెషల్లీ న్యూస్ అయి ఉండొచ్చు, గాసిప్, ఇల్నెస్. ఇట్ ఆల్సో మీన్ విజిటింగ్ సెవరల్ ప్లేసెస్. ద రూమర్ అబౌట్ దేర్ ఎంగేజ్మెంట్ ఈజ్ డూయింగ్ ద రౌండ్స్ ఇన్ ద ఆఫీస్. చక్కర్లు కొట్టడం, స్ప్రెడ్ అవడం, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడం. ఫస్ట్ వన్ డెక్డ్ అప్, డ్రెస్డ్ డెకరేటివ్లీ, డూయింగ్ ద రౌండ్స్, మూవింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్, దేర్ టు దేర్. Between the cup and the lips refers to something that seems certain but may still go wrong at the last moment. He was about to win the race, but he tripped. A classic case of between the cup and the lips. అచీవ్ చేసినట్టుగానే ఉంది, దగ్గర దాకా వెళ్ళాడు, సక్సెస్ వచ్చినట్టుగానే ఉంది, మిస్ అయిపోయింది. అక్కడ వాడాలి. దేన్నో సాధించినట్టు, విజయం సాధించినట్టుగానే ఉంది, విజయం కళ్ళ ముందు కనపడుతోంది, అనుకోకుండా పోయింది. బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్స్. కప్లో ఉన్నది లిప్ దాకా రాలేదు, కప్లో ఉంది లిప్ దాకా రాలేదు. కప్లో ఉంది అంటే సక్సెస్, అదిగో లిప్ దాకా రాలేదు, టేస్ట్ చేయలేకపోయాం అంటే ఆ లాస్ట్ మినిట్లో ఏదో చిన్న గ్లిచ్ వల్ల ఏమైనా పోతే కనుక అక్కడ వాడాలి బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్స్. ఓకేనా? బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్స్. అచీవ్మెంట్ ఈజ్ దేర్, సక్సెస్ ఈజ్ దేర్. అచీవ్ చేసేసామనుకున్నాం బట్ మిస్డ్ ఇట్. ఎ డాంప్ స్క్విబ్, something that fails to meet expectations, disappointing event. The much hyped movie turned out to be a damp squib. అందరూ ఏదో అనుకున్నారు, చాలా అద్భుతం జరుగుతుందని అనుకున్నారు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటే అట్రబ్లాబ్ అయింది. అప్పుడు వాడండి డాంప్ స్క్విబ్. సో ఊహించిన దానికన్నా చాలా డిసప్పాయింట్గా ఉన్నప్పుడు డాంప్ స్క్విబ్ అనే పదం వాడండి. వన్ డిసప్పాయింటింగ్ వన్. ఎ డైమ్ ఎ డజన్, వెరీ కామన్ and of little value, easily available. Cheap plastic toys like these are dime a dozen. ఎన్ని కావాలి చెప్పు, చాలా ఈజీగా దొరుకుతాయి, కామన్గా దొరుకుతాయి. డైమ్ ఏ డజన్ అక్కడ వాడతాం. వన్ మోర్ టైం, డెక్డ్ అప్. పార్టీకి వెళ్తున్నప్పుడు షీ డెక్డ్ అప్, దట్ ఈస్ డ్రెస్డ్ డెకరేటివ్లీ. డూయింగ్ ద రౌండ్, ద న్యూస్ ఈస్ డూయింగ్ ద రౌండ్స్. బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్స్, ఆల్మోస్ట్ అచీవ్డ్ బట్ మిస్డ్ ఇట్. So the success is between the cup and the lips. A damp skip, so anything a disappointing one, there we can use it as a damp squib. And finally, a dime a dozen is very common, very cheap, easily available. Everywhere you can get it. That is a dime a dozen. Okay, na? Decked up, doing the rounds, between the cups and lips, between the cup and lips, a damp skip, disappointed one. And finally, a dime a dozen,
That is very, very, very common. Cheap. Derision. The word is derision, means mockery or ridicule. Derision means mockery. ఏడిపించడాన్ని, టీజింగ్ చేయడాన్ని డెరిజన్ అన్నాడు. దాన్నే జీరింగ్ అనే పదం ఇచ్చాడు. రిడిక్యూల్, స్కార్న్, కంటెంప్ట్, ఇన్సల్ట్, disdain, insult, jeering. His suggestion was met with derision by others. మంచి సజెషన్ ఇచ్చానని వాడు అనుకున్నాడు, అందరూ దాన్ని మాకింగ్ చేశారు. సో డెరిజన్ మీన్స్ మాకింగ్, రిడిక్యూల్, స్కార్న్, కంటెంప్ట్, disdain and jeering. So this is the word. Quell, to suppress or to put an end. To quell, suppress, subdue, quash, stifle, overcome. The police tried to quell the protest. Protest ni aapudam anukunnaru. Put an end to the protest. They tried to quell it. They tried to stop it. That is called quell. One more time: suppress, subdue, and then quash and overcome. Lackadaisical. Lackadaisical lo lack కనబడుతోంది. Lacking enthusiasm. అంత ఎంతూజియాజం లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఈగర్నెస్ లేనప్పుడు లెక్కడాయిసికల్ అనే పదం వాడతాం. ఇండిఫరెంట్గా ఉండడం, అపథెటిక్గా ఉండడం, లేజీగా, అన్మోటివేటెడ్గా, స్లగ్గిష్గా, స్లోగా ఉంటే లెక్కడాయిసికల్ అంటాం. ఇది లెక్కడాయిసికల్ యాటిట్యూడ్. ఏ పని చేయాలని లేకపోవడం, ఏ పని మీద మోటివేషన్ లేకపోవడం, ఏ పని అంత ఇష్టంగా లేకపోవడం, దట్ ఈజ్ లెక్కడాయిసికల్. దట్ ఈజ్ లేజీ, apathetic, unmotivated, sluggish. Sluggish means slow. His lackadaisical attitude toward studies worried his parents. చదువుతున్నాడు కానీ అంత ఇంట్రెస్ట్గా చదవడం లేదు. ఆ యాటిట్యూడ్ని అంటాం lackadaisical attitude. Hollow. HO ఉంది గమనించు, అక్కడ HO ఉంది గమనించు. దట్ ఈజ్ ఎంప్టీ. అక్కడ ఏమీ లేదు, వాయిడ్. అక్కడ ఏమీ లేదు, షాలో. వేకెంట్గా ఉంది, మీనింగ్లెస్. దట్ ఈజ్ ఎంప్టీ ఆర్ మీనింగ్లెస్. హాలో అంటాం. HOLLOW, హోలే అది, అందులో ఏమీ లేదు. ఎంప్టీ, వాయిడ్, షాలో, వేకెంట్గా ఉంది, మీనింగ్లెస్గా ఉంది. హెర్ అపాలజీ సౌండెడ్ హాలో అండ్ ఇన్సిన్సియర్. ఆమె అపాలజీ ఇచ్చింది కానీ అది పెద్ద ఏమీ స్ట్రాంగ్గా లేదు, హాలోగా ఉంది. దట్ మీన్స్, దట్ డస్ నాట్ మీన్ ఇట్. దట్ వాట్ ద అపాలజీ డస్ నాట్ మీన్ అపాలజీ. దట్ ఈజ్ హాలో. అండ్ సిన్సియర్గా కూడా లేదు, చాలా ఇన్సిన్సియర్గా ఉంది అంటున్నాడు. నౌ HALLOW, హాలో. HALLOW, హాలో మీన్స్ హోలీ, కాన్సీక్రేటెడ్ అంట. కాన్సీక్రేటెడ్ అంటే మేక్ హోలీ అని అర్థం. శాంక్టిఫై అన్నాడు, శాంక్టిఫికేషన్, దట్ ఈజ్ ఆల్సో మేక్ హోలీ. వెనరేట్ అంటే రెస్పెక్ట్ అని అర్థం. డెడికేట్, బ్లెస్, శాంక్టిఫై, కాన్సీక్రేట్, దట్ ఈజ్ మేక్ హోలీ. ద గ్రౌండ్ వాజ్ హాలోడ్ యాజ్ ఏ వార్ మెమోరియల్. ఆ గ్రౌండ్ని ఆనర్ ఇస్తున్నాం, శాంక్టిఫై చేస్తున్నాం, కాన్సీక్రేట్ చేస్తున్నాం యాజ్ ఏ వార్ మెమోరియల్గా. సో ఈ హాలో అనే పదాన్ని హోలీ అనే పదానికి వాడతాము. మేక్ హోలీ అని అర్థము, మేక్ సేక్రెడ్ అని అర్థము, మేక్ పయస్ అని అర్థము. దాన్నే కాన్సీక్రేటెడ్ అన్నాము. దట్ ఈజ్ మేకింగ్ సంథింగ్ హోలీ. ఒక్కసారి మనం ఈ 5 పదాలను చూసినట్లయితే, ఫస్ట్ వన్ డెరిజన్ అన్నాం, దట్ ఈజ్ మాకింగ్. సెకండ్ వన్ క్వెల్ అన్నాం, దట్ ఈజ్ ఓవర్కమ్, సప్రెస్, సబ్డ్యూ, పుట్ an end to అని అర్థం. lackadaisical, lazy, sluggish. Hollow, empty, gap, meaningless. And hollow means that is to make holy or sacred అనే అర్థం వచ్చింది. Now it is a time for preposition. The first preposition is away.
అవే అంటే దూరంగా అని అర్థం. గో అవే, లీవ్ ఏ ప్లేస్. పుట్ అవే, స్టోర్ సంథింగ్. ఫార్ అవే, ఎట్ ఏ డిస్టెంట్ లొకేషన్. త్రో అవే, డిస్కార్డ్ సంథింగ్, విసిరేయమంటున్నాడు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్, అతడు ఇంటి నుండి దూరంగా పోయాడు. ప్లీజ్ పుట్ అవే యువర్ బుక్స్ ఆఫ్టర్ క్లాస్. క్లాస్ అయిపోయిన తర్వాత నీ పుస్తకాలన్నీ జాగ్రత్తగా దాచుకో. పుట్ అవే. ద స్టేషన్ ఈజ్ 5 miles అవే ఫ్రమ్ హియర్. స్టేషన్ ఇక్కడికి కేవలం 5 మైళ్ళ దూరంలో ఉంది. ద స్టేషన్ ఈజ్ 5 miles అవే ఫ్రమ్ హియర్. కేవలం 5 miles దూరంలో మాత్రమే ఉంది. దట్స్ ఇట్. ర్యాన్ అవే, పుట్ అవే, 5 miles away. Across, from one side to the other, on the opposite side. చూద్దాం. Go across, crossing something. Across the street, opposite to the street. Spread across, covering a large area. She walked across the bridge. There is a cave across the road. అంటే రోడ్డుకి అవతల పక్కన ఉంది అని చెప్పడానికి across వాడాడు. న్యూస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించిన న్యూస్ దేశమంతా స్ప్రెడ్ అయింది. దాన్ని స్ప్రెడ్ అక్రాస్ అన్నాడు. రెండోది చూడండి, దెర్ ఇస్ ఎ కేఫ్ అక్రాస్ ద రోడ్. ఒక హోటల్ ఉంది అవతల పక్కన హోటల్ ఉంది అని చెప్పడానికి అక్రాస్ వాడాడు. లైక్ ఇట్, యూ షుడ్ లైక్ ఇట్. సో అవతల పక్కన ఉంది అని చెప్పాలి అంటే వాడవలసిన ప్రిపోజిషన్ అక్రాస్. బాగుంది కదా, వెరీ గుడ్. అలాంగ్, బిసైడ్ అని అర్థము, మూవింగ్ ఇన్ ఏ కాన్స్టెంట్. వాక్ అలాంగ్, మూవ్ బిసైడ్ ఆర్ అనే పాత్. గో అలాంగ్ విత్, అగ్రీ విత్. టేక్ అలాంగ్, బ్రింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ యూ. టేక్ అలాంగ్ విత్ యూ. వీ వాక్డ్ అలాంగ్ ద బీచ్ అట్ సన్సెట్. బీచ్లో ఒకరి పక్కన ఒకరు నడుస్తున్నప్పుడు అక్కడ అలాంగ్ వాడాడు. She brought her dog along to the park. తనతో పాటుగా, bring something with her, that is brought along, bring along. I will go along with your plan. నువ్వు ఏదైతే ప్లాన్ చెప్పావో, I will go along with that, I agree with that. I will go along with your plan, I agree with your plan. She brought a dog with her, that is along. We walked along the beach beside. డౌన్, ఫ్రమ్ ఏ హయ్యర్ టు లోయర్ పొజిషన్. అప్ ఇందాక పైకి వెళ్తాము, డౌన్ కిందకు వస్తాం. అప్ పైకి, డౌన్ కిందకి. సిట్ డౌన్, కింద కూర్చోమని. గో డౌన్ అండ్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ మీన్స్ కొలాప్స్. హీ క్లైంబ్డ్ డౌన్ ద ల్యాడర్. క్లైంబ్డ్ అనే పదం వచ్చినప్పుడు అప్ వాడచ్చు, డౌన్. క్లైంబ్డ్ పదం లేదు, క్లైంబ్డ్ అప్ కానీ క్లైంబ్డ్ డౌన్ కానీ. క్లైంబ్డ్ డౌన్ ద ల్యాడర్, ఆ నిచ్చెన కిందకి దిగిపోయాడట. Prices have gone down this month. Go down, decrease. The car broke down on the highway. Collapsed, failed. Broke down, failed. Go down, decrease. And climbed down, descended. That is down. Beneath something lower than. Under the table. Table kinda. Under pressure unnadu. Under control. The cat is hiding under the bed. తెలుసున్న విషయమే. She performed well under pressure. అంత ప్రెషర్లోనూ ఆమె చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందట. She performed well under pressure. Everything is under control now. ప్రతిదీ ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది అంటున్నాడు. అండర్ కంట్రోల్. సో అండర్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్, అండర్ ప్రెషర్, అండర్ ద లా, అండర్ ద యాక్ట్. The cat is hiding under the bed. Now let me see one more time. The first one is away, at a distance, across. ఇందులో మనకు నచ్చింది, there is a cave across the road, opposite to the road. Along, bring along, కూడా తీసుకురావడాన్ని brought along తో చెప్పాం. The next one, down. ఈ డౌన్లో సిట్ డౌన్, గో డౌన్, బ్రేక్ డౌన్ ఉన్నాయి.
బ్రేక్ డౌన్ మీన్స్ కొలాప్స్. మనము ఇన్, ఎట్, ఆన్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఒక్కసారి మీకు చాలా వరకు ప్రిపోజిషన్స్ అయ్యాయి కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఒక చిన్న క్లారిటీ తీసుకోండి. ఇన్ అనేది ఉన్నప్పుడు టైం విషయంలో తీసుకుంటే ఇన్ని మంత్కి ఇయర్కి అప్లై చేస్తాం మిత్రమా. ఎట్ ఉన్నప్పుడు దానిని మనం క్లాక్ టైంకి యూజ్ చేస్తాం మిత్రమా. ఆన్ అనేటువంటి దానిని మనం డే లేదా డేట్కి అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆగస్ట్ అని అంటున్నాం, ఇన్ 2025 అంటున్నాం, ఇన్ ద మార్నింగ్ అనొచ్చు, ఇన్ వింటర్ అని కూడా అనొచ్చు. వీటి ముందు ఇన్ అనేది అప్లై చేసినట్టుగానే ఎట్ 7:30 AM అంటున్నాం, ఎట్ నైట్ అని కూడా అంటున్నాం. మరి ఆన్ వచ్చినప్పుడు ఆన్ సాటర్డే అంటున్నాం, ఆన్ సెకండ్ అంటున్నాం. సో డేకి డేట్కి ఆన్ అప్లై చేసాం, క్లాక్లో టైంకి ఎట్ అప్లై చేసాం, ఇన్ అనేటువంటిది మంత్కి ఇయర్కి అప్లై చేసాం. అయితే మాస్టారు ఎట్ నైట్కి డ్యూరింగ్ నైట్కి డిఫరెన్స్ ఏంటండి? ఎట్ నైట్కి డ్యూరింగ్ నైట్కి డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే, ఎట్ నైట్ అనేటువంటిది ఒక క్షణంలో జరిగిన విషయాన్ని చెప్తుంటే డ్యూరింగ్ నైట్ అనేటువంటిది ఒక పీరియడ్ డ్యూరేషన్ని చెప్తోంది. సో ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ నైట్, నేను నా ఫ్రెండ్ని రాత్రిపూట కలిశాను ఎట్ నైట్. వీ ప్రిపేర్డ్ ఇంగ్లీష్ డ్యూరింగ్ నైట్, రాత్రంతా మేము ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యాం. దే ప్లే క్రికెట్ మ్యాచెస్ డ్యూరింగ్ నైట్. ఈ విధంగా ఇన్ అనేది మంత్కి ఇయర్కి, ఆన్ అనేటువంటిది డేకి డేట్కి, ఎట్ అనేటువంటిది క్లాక్ టైంకి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మిత్రమా, ఇక్కడ మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. బిట్వీన్ అమాంగ్ వచ్చినప్పుడు మిత్రమా, బిట్వీన్ టూ అని, అమాంగ్ నెంబర్ లేదు, ఏ నెంబర్ అయినా అమాంగే, ఓన్లీ టూ వచ్చినప్పుడు బిట్వీన్ అంటాడు. కానీ ఎగ్జామినేషన్లో వాడు టూ అనే పదం బదులు బోత్ అని ఇచ్చిన బిట్వీన్ అప్లై చేయండి. బైలాటరల్ అనే పదం ఇచ్చిన, బోత్ అని ఇచ్చిన, బైలాటరల్ అని ఇచ్చిన బిట్వీన్ అప్లై చేయండి. కపుల్స్ అని ఇవ్వచ్చు, మ్యాచెస్ అని ఇవ్వచ్చు, పెయిర్స్ అని ఇవ్వచ్చు, ట్విన్స్ అని ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చాడు కాబట్టే మాట్లాడుకుంటున్నాం. ఆల్ ద 10 nations హ్యావ్ బైలాటరల్ అగ్రిమెంట్స్ అమాంగ్ దెమ్ అన్నాడు. ఆల్ ద 10 nations అన్నాము కాబట్టి అమాంగ్ కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. కానీ ఆల్ ద 10 nations హ్యావ్ బైలాటరల్ అగ్రిమెంట్స్ అన్నాడు. బైలాటరల్ అగ్రిమెంట్ అంటే రెండు దేశాల మధ్యలో జరిగేది కాబట్టి అమాంగ్ అప్లై చేయకూడదు, అక్కడ బిట్వీన్ అప్లై చేయాలి. ఆల్ ద 8 teams హ్యావ్ మ్యాచెస్ అమాంగ్ దెమ్ అన్నాడు. ఎర్రర్ మిత్రమా, ఉన్నటువంటివి 8 teams అయినా మ్యాచ్ ఆడేటువంటిది 2 టీములే కాబట్టి ఆల్ ద 8 teams హ్యావ్ మ్యాచెస్, అమాంగ్ కాదు బిట్వీన్. ఎప్పుడైతే టూ, బోత్, బైలేటరల్, మ్యాచెస్, కపుల్స్, పెయిర్స్, ట్విన్స్ కనపడతాయో అప్పుడు బిట్వీన్ అప్లై చేయండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నది. మరిక సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అని ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అని
మాట్లాడుకుంటాం కదా, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అని, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అని మాట్లాడుకుంటాం కదా. కానీ చాలా వరకు ఏది పీరియడ్ ఆఫ్ టైమో తెలియక ఫంబుల్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫంబుల్ అయ్యారు కూడా. మరి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటో నేర్చుకుందాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే సెంచరీస్, 100 ఇయర్స్ యొక్క పీరియడ్ని ఒక సెంచరీ అంటాం. డికేడ్స్, 10 ఇయర్స్ యొక్క టైంని డికేడ్ అంటాం. ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, seconds, a while, a long time, some time. ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైంలోకి వస్తాయి. సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఏ వైల్, ఏ లాంగ్ టైమ్, సమ్ టైమ్ అనేటువంటివి పీరియడ్ ఆఫ్ టైం అయి ఉంటాయి. ఇవి మనకి కనిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఫర్ అప్లై చేయొచ్చు. ఫర్ ఒకటే అప్లై చేయాలా అంటే లేదండి, ఫర్ని అప్లై చేయొచ్చు, ఓవర్ అప్లై చేయవచ్చు, ఫర్ ఓవర్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ 10 ఇయర్స్, ఓవర్ 10 ఇయర్స్, ఫర్ ఓవర్ 10 ఇయర్స్గా చెప్పచ్చు. ఫర్ 10 ఇయర్స్, ఓవర్ 10 ఇయర్స్, ఫర్ ఓవర్ 10 ఇయర్స్. ఎస్ మిత్రమా, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అని ఆగిపోకండి. యూ షుడ్ హ్యావ్ సమ్ క్లారిటీ. దాని మీద మీకు కొద్దిగా క్లారిటీ ఉండాలి. ఏది పీరియడ్ ఆఫ్ టైమో తెలియాలి. పీరియడ్ ఆఫ్ టైం తెలియాలి అంటే అదిగో లిస్ట్. సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. సెంచరీలో భాగమే డికేడ్, డికేడ్లో భాగమే ఇయర్, ఇయర్లో పార్టే మంత్, మంత్లో పార్ట్ వీక్, వీక్లో పార్ట్ డే, డేలో పార్ట్ అవర్. సో వీటన్నిటి ముందు పీరియడ్ ఆఫ్ టైమ్గా తీసుకుని ఫర్ అప్లై చేయాలి, ఓవర్ అప్లై చేయవచ్చు, ఫర్ ఓవర్ కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఫర్ చెప్పాను కదా అని ఓవర్ 10 ఇయర్స్ రాంగ్ అనుకోవద్దు, ఓవర్ 10 ఇయర్స్ కూడా కరెక్టే. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంతకుముందు ఇచ్చిన కరెక్షన్ బిట్వీన్, అమాంగ్. అక్కడ బిట్వీన్ చూసినప్పుడు మిత్రమా ఎనీ టూ అంటాడు. ఫాదర్ షేర్డ్ హిజ్ ప్రాపర్టీ, ఫాదర్ షేర్డ్ హిజ్ ప్రాపర్టీ అమాంగ్ హిజ్ సన్స్. ఎంతమందో తెలియదు కాబట్టి అమాంగ్ అప్లై చేసా. ఫాదర్ షేర్డ్ ప్రాపర్టీ బిట్వీన్ హిజ్ 2 సన్స్. 2 అనే నెంబర్ ఉంది కాబట్టి బిట్వీన్ అప్లై చేసా. కేవలం 2 మాత్రమే కాదు, 2, బోత్, బైలాటరల్, మ్యాచెస్, కపుల్స్, పెయిర్, ట్విన్ ఇవన్నీ కూడా 2 అనే చెప్తున్నాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు బిట్వీన్ అప్లై చేయాలనే విషయం తెలుసుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, this is for today. I wish you all the best. Work hard. I'll meet you again. Thank you. Thank you very much.